హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి బీట్రూట్ రోటి పచ్చడి అండి. ఈ బీట్రూట్ రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బీట్రూట్ అనేది చాలామంది ఇష్టపడరు కదా. ఒక్కసారి ఇలా చేశారంటే తినని వాళ్ళు కూడా తింటారండి. ఈ బీట్రూట్తో చేసే రోటి పచ్చడిని వేడివేడి అన్నంలోకి మనము కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అండి. ఒక్కసారి కనుక మీరు ఇలా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ కూడా చాలా సింపుల్‌గా ఈజీ మెథడ్‌లో ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్ పల్లీలు వేసి పల్లీలు ఫ్లేమ్ లోగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నట్టు. పల్లీలు వేగిపోయిన తర్వాత అదే ప్యాన్‌లో నువ్వులు వేసుకొని అవి కొద్దిగా చిటపటలాడుతున్నప్పుడే వీటిని కూడా మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక 4 ఎండుమిర్చి వేసి అటు ఇటు అంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 2, 3 టేబుల్ స్పూన్లన్నీ ధనియాలండి. ధనియాలు కూడా వేసి అవి ఇవి 2 మొత్తము ఫ్రై అయ్యేంత వరకు చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ప్యాన్‌లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ముందే కట్ చేసి పెట్టుకున్న 1 కప్ బీట్రూట్ ముక్కలండి. 1 కప్ అంటే ఒక 2 పెద్ద సైజు బీట్రూట్లండి. ఈ ముక్కలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ కొద్దిగా లో పెట్టుకుంటే మనకు ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి. మనకు కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అయిన కొద్దికి అవి ఫ్రై అయిపోయినాయో తెలుస్తుందండి. ఒక్కసారి ఇలా అంటే ముక్క ఇలా అయిపోయిందనుకో పర్ఫెక్ట్‌గా వచ్చేసినట్టు. ఇప్పుడు ఇందులో ముందే వేయించి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, ఎండుమిర్చి, ధనియాలు, పసుపు వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇందులోనే ముందే వేయించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసేసి మనము దీన్ని పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి బీట్రూట్ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూడండి పర్ఫెక్ట్‌గా మనకు రెడీ అయిపోతుంది. కొన్ని వాటర్ పడితే యాడ్ చేసుకోవాలి. వేరొక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇందులో 2 ఎండుమిర్చి, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు పెట్టుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసి ఈ ఎండుమిర్చి, మినపప్పు వేయడం వల్ల మనము తినేటప్పుడు చాలా టేస్టీగా వస్తాయన్నట్టు. కొద్దిగా అన్ని పచ్చి ఆనియన్స్ సన్నగా కట్ చేసినవి వేసి ఇందులో మొత్తము కలిపేసి ముందే పెట్టుకున్న తాలింపు కూడా వేసేసుకొని కలుపుకుంటే ఈ బీట్రూట్ రోటి పచ్చడి అనేది మనకు రెడీ అయిపోతుందండి. ఇది హెల్తీ ఫుడ్డు. మనకు ఇది హెల్తీగా ఉంటుంది కాబట్టి తినడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే కంపల్సరీ తింటారు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.